తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ సభ అలాగే చూసినట్టయితే మరి మత్స్యకారుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా మరి రవీంద్ర భారతిలో మరి ఎమ్మెల్సీ బండప్రకాష్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మహమ్మద్ అలీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చేశారు. మరి ఇక్కడ చాలా మంది కూడా ముదిరాజ్ సంబంధించిన ప్రముఖులు వచ్చిన సందర్భంలో వారు అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఇవాళ మా ముదిరాజుల చరిత్రలో మర్చిపోని రోజు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ముదిరాజులు మా ఎజెండాని, మా జెండాని పల్లె పల్లెకు తీసుకువెళ్ళి అందరి గుండెల్ని తట్టి పల్లెల్లో, పట్టణ ప్రాంతాల్లో ఇవాళ జెండాని అద్భుతంగా ఎగరవేస్తూ ర్యాలీలు తీస్తూ మా డిమాండ్ల మీద మాట్లాడడం జరిగింది. 8 ఏళ్ల కాలంలో మేము సాధించిన అనేక కార్యక్రమాలు, ఇంకా సాధించవలసిన అనేక మేము వేయాల్సిన అడుగుల మీద కూడా, మా కార్యాచరణ మీద కూడా ఇవాళ మా బిడ్డలందరూ మాట్లాడినలు. చైతన్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అనేక సంవత్సరాలు మేము మరి అనేక ఇబ్బందులు పడ్డాం. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాతనే అంతో ఇంతో మాకు గుర్తింపు వచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలని కింది స్థాయి దాకా, అట్టడుగు వర్గాల దాకా తీసుకుపోయే విధంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ పనిచేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి ముదిరాజ్ జెండాని ఎగరవేసిన బిడ్డలందరికీ కూడా నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, వందనాలు చెప్తున్నాం. ఈ మార్క్ ఆఫ్ ది రెస్పెక్ట్ కింద మా వర్గాల నుంచి అత్యున్నత దశకు ఎదిగిన బిడ్డల్ని కానీ, మా పండుగ సాయన్న పాట చెప్పిన మొగలయ్య గారిని కానీ సత్కరించాలని ఇవాళ అనుకున్నాం. వారిని ఇవాళ సత్కరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వారికి, కనకవ్వ గారికి, చంద్రక్క గారికి, ఈ రాజేందర్ ఎన్జిఓస్ యూనియన్ అధ్యక్షుల గారికి, మరి హారిక ఇవాళ చరిత్ర సృష్టించింది. యూట్యూబ్లో పాఠాలు విని మరి ఆ బిడ్డ మెడిసిన్లో సీట్ సంపాదించింది. మరి అదేవిధంగా సందీప్ మక్తాల గారు, మరి మా పాండు ముదిరాజు గారు, మరి మా మిగతా పెద్దలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు, మరి అనేక మంది బిడ్డలు ఈరోజు మా సమాజం నుంచి ఎదిగి వారి స్వశక్తి మీద బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మా సమాజానికి మళ్ళీ స్ఫూర్తి ప్రదాతలుగా మిగలాలనే సంకల్పం కొద్దీ వారికి సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మన్నించి వచ్చినందుకు కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన మిత్రులకు అందరికీ, ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జీరో నెంబర్ 6 ఆ సమస్య తీరిపోయిందా? జియో నెంబర్ 6 అప్పుడే తీరిపోయింది. అది వన్యకరకు మేము చెరువులు, కుంటల్లో నీటి వనరులు ఉన్న దగ్గర కాలువల ద్వారా వస్తే 6వ జియోని ఇష్యూ చేయించడం జరిగింది. దీని మీద అవగాహన లేని కొద్దిమంది మిత్రులు కోర్టుకు పోయినారు. మేము సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు రాష్ట్రంలో హైకోర్టులో పరిష్కరించుకోమన్నది. హైకోర్టులో మేము ప్రభుత్వ నిర్ణయానికి సానుకూలంగానే తీర్పు వచ్చింది కాబట్టి అది తీరిపోయినట్టే. రాబోయే కాలంలో సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ముదిరాజులకు? ఇవాళ అనేక మంది మేము మత్స్య పరిశ్రమలో ఉన్నాం. దాని మీద కూడా ప్రభుత్వానికి సానుకూలంగా ఉంది. అత్యధిక బడ్జెట్ కేటాయించి అనేక కార్యక్రమాలు చేస్తున్నది. అదేవిధంగా మేము ముదిరాజులకు కీలకమైన సమస్య BC-D నుంచి Aకు మార్చే ప్రక్రియ మీద గౌరవ ప్రభుత్వమే ఈరోజు BC కమిషన్ ద్వారా ఒక సానుకూలమైన నోట్ని ఇవాళ సుప్రీంకోర్టుకు అందజేయడం జరిగింది. దానివల్లనే ఇలా సుప్రీంకోర్టు రాష్ట్రంలోనే ఈ సమస్య పరిష్కరించమని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని వేగవంతం చేయాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు 33 జిల్లాలకు మా మత్స్యశాఖ అధ్యక్షులని ఎన్నుకునే విధంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించమని ప్రభుత్వాన్ని ఆల్రెడీ కోరినాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దాని మీద త్వరలో మాకు మత్స్యకారులకు ఒక ఫెడరేషన్ కూడా, మరి కొత్త ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలి, కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది కూడా మేము మత్స్యకారుల తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ముదిరాజులకు కూడా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించాలనేది కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా మాకు భవనాలు కేటాయించాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. కోకాపేటతో పాటు ఆ భవనాలను కూడా మేము అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మాణం చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇప్పటికే సిద్దిపేటలో, మహబూబ్నగర్లో, వరంగల్లో, గద్వాల్లో, మరి అనేక ప్రాంతాల్లో మాకు స్థలాలు కేటాయించినందుకు కూడా ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో కూడా మా ముదిరాజ్ భవనాలు నిర్మించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజకీయ తీర్మానం కానీ మరి ముదిరాజులు ఎక్కువ రాజకీయంలోకి రావాలన్నటువంటి విషయం ఏమన్నా తెలుస్తుంది? వాస్తవంగా మేము ముదిరాజు బిడ్డలు ఎదగాలని కోరుకుంటాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో మా వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటాం. సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నప్పటికీ మేము పేదరికంలో, విద్యలో వెనుకబడి ఉన్నాం. రాజకీయాలలో కూడా వెనుకబడే ఉన్నాం. ఖచ్చితంగా చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసినప్పుడు మాత్రమే మా వాళ్ళు రాజకీయాల్లో అత్యున్నత దశ కూడా వెళ్తారు. ఒకప్పుడు మా వర్గాల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, మరి
నగర మేయర్లుగా, హైదరాబాద్ నగరానికే మేయర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సికింద్రాబాద్కు మేయర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అనేక చారిత్రాత్మకమైన అంశాలు ఉన్నాయి మా సమాజంలో. ఎందుకో మధ్యలో మా వాళ్ళలో నాయకత్వం కొంత తగ్గిపోయింది. ఆ నాయకత్వాన్ని నిర్మాణం చేయడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. ఇవాళ ఆ నాయకత్వాన్ని రీబిల్డ్ చేస్తాం. రెండోది ఏంటంటే హైదరాబాద్ నగర సంస్కృతిలో కూడా మాది ప్రముఖ పాత్ర ఉన్నది. ఇవాళ ఉజ్జయిని మహంకాళ్ టెంపుల్ని నిర్మాణం చేసిన సూరాటి అప్పయ్య కావచ్చు, ఇవాళ లాల్ దర్వాజా టెంపుల్ని మొదట ప్రారంభించిన బాబన్న ముదిరాజు మా వెంకటస్వామి గారు కావచ్చు, మరి అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో గణేష్ విగ్రహాన్ని పెట్టిన మా శంకరయ్య గారి వారసులు సింగడి సుదర్శన్ గారు మొన్ననే కాలధర్మం చెందినారు, వారి కుటుంబం కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా మాకు హైదరాబాద్లో మా చరిత్రని మరి కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ఒక మంచి చైతన్యవంతమైన సమాజాన్ని హైదరాబాద్లో కూడా మేము నిర్మాణం చేస్తాం. మీరు వెళ్ళి చూడండి, విఠల్వాడిలో 1860లో ముదిరాజులు కట్టించిన దేవాలయం ఉన్నది. ఇప్పటికే మా వాళ్ళు ధర్మకర్తలుగా ఉంటారు. ఏడుపాయల కాడ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ అనేక మంది మా వాళ్ళు ఎదిగి అనేక కార్యక్రమాలు చేసిన బిడ్డలు ఉన్నారు. ఆ చరిత్ర మరుగున పడిపోకుండా దాన్ని చైతన్యవంతంగా మా సమాజానికి అందించడానికి తెలంగాణ ముదిరాజు మహాసభ పనిచేస్తుంది. పింఛన్ల విషయంలో కావచ్చు, ముదిరాజులకు పనిచేసిన వాళ్ళకు ఏదైతే చేపలు పట్టడానికి ప్రమాద బీమా విషయంలో ఈ సభ వాళ్ళు ఎవరు కూడా ముందుకెళ్తారని కూడా చెప్తుంది. ఇలా చూడాలి. వాస్తవంగా అందరికంటే ముందు మేము ప్రమాద బీమాని తీసుకొచ్చింది, డిమాండ్ చేసింది మేము. దీని మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 6 లక్షల ప్రమాద బీమాని అనౌన్స్ చేసినారు. ఇటీవల మధ్యలో కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకుంది. మధ్యలో కొద్ది మందికి వాళ్ళు బీమా చేయకపోతే కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందించింది. ఇప్పటికీ 800కు పైగా కేసులు మరి ఇన్సూరెన్సు పేరులో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నలుగుతూ రిజెక్ట్ అవుతూ వస్తున్న నేపథ్యంలో వారికి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పెన్షన్ విషయంలో ఒక ఆలోచన ఉంది మాకు. ఎందుకంటే ఎప్పుడైతే పెన్షన్ తీసుకుంటామో వాళ్ళకి లబ్ధి కూడా పొందరు, ప్రభుత్వ పథకాలకు అర్హులు కూడా గారు. కాబట్టి వాటి మీద మేము మొన్న ఒకరోజు గత సంవత్సరం మేము చేసినప్పుడు 60,000 మందికి మోపెళ్ళు ఇచ్చినాం. అనేక వేల మందికి అలా 2 వీలర్స్ ఇచ్చినాం, 4 వీలర్స్ ఇచ్చినాం, అంతా ఇచ్చినాం. 1 లక్ష మంది కుటుంబాలను టార్గెట్ చేసి పెట్టుకున్నాం. పెన్షన్ తీసుకుంటే ఇంతమందికి రాదు మాకు. ఈసారి 2 లక్షల మందిని టార్గెట్ పెట్టుకొని 2 లక్షల కుటుంబాలను ఆదుకున్నందుకు మేము యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. రానున్న కూలంలో మా దగ్గర 3,75,000 సభ్యత్వాలు అనేది ప్రతి మత్స్యకార కుటుంబానికి లబ్ధి పొందే విధంగా కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. 18 ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకు కూడా సభ్యత్వం వచ్చేటట్టు చేసి వారిని కూడా స్వయం ఉపాధి పొందే విధంగా మా అనేక పథకాలని వారికి అమల్లో తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. ముదిరాజుల్లో కూడా చాలా మంది వెనుకబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ విషయంలో ఇలాంటి ప్లాన్ ఏమైనా చేస్తుంటారు? ఖచ్చితంగా మాకు ఎక్కడైతే మా దృష్టికి వచ్చినాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం ద్వారా వారికి తప్పనిసరిగా సహాయం అందించడానికి కూడా ముదిరాజు మహాసభ ముందుంటుంది. ఎక్కడైతే మా బిడ్డలు కూడా విద్యాపరంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం కూడా ఒక కమిటీని వేస్తున్నాం. ఇప్పుడు ఆ కమిటీ వాటన్నిటిని పరిశీలించి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తాయి. అదేవిధంగా అనేక విషయాల మీద కూడా మాకు అన్ని పుణ్యక్షేత్రాల్లో భవనాలు కట్టాలని కూడా నిర్మించినాం. ఇప్పటికే 7 పాయల దగ్గర కొంత స్థలం వారు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ కుమరవెల్లిలో తీసుకుంటున్నాం. రేపు పొద్దున యాదాద్రిలో, వేములవాడలో కూడా మేము భవనాలు నిర్మిస్తాం. ఒక చైతన్యవంతమైన ముదిరాజు సమాజాన్ని నిర్మించడం, అదేవిధంగా మా పేద బిడ్డల సంక్షేమం కోసం పనిచేయడం మా ఎజెండాగా మేము పెట్టుకొని మరి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముదిరాజు పైన దాడులు కూడా జరుగుతున్నాయి. మరి ఈ విషయంలో SC/ST లాగా అట్రాసిటీ కేసులు ఎలాగ ఉన్నావు, అలాంటి చట్టాలు తెచ్చడానికి ప్లాన్ చేస్తారా? మేము మత్స్యకారుల రక్షణ చట్టం కోసం మేము కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. త్వరలో ఆ చట్టాన్ని కూడా రూపొందించి మేము ప్రపంచానికి మత్స్యకారుల మీద దాడి జరగకుండా, చెరువులు, కుంటలు లూటీ చేయకుండా కూడా ప్రభుత్వాన్ని చట్టం కోసం కోరినాం. త్వరలో ఆ చట్టాన్ని తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై ముదిరాజ్, జై తెలంగాణ. ధన్యవాదాలు అందరికీ. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.